Prime location, best construction, super quality, wonderful facilities, lavish lifestyle experience, premium living. ఇవన్నీ ఒక చోట దొరకడం అరుదే, కానీ అసాధ్యమేం కాదని నిరూపించింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. న్యూ ఏజ్ కస్టమర్లను మెప్పించే ఐడియాలజీతో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తూ వస్తోంది. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలోనే మోస్ట్ ప్రామినెంట్ ఏరియా మోకిలా. మోకిలా ఇంపార్టెన్స్ అందరికన్నా ముందు గుర్తించింది నిఖిలా సంస్థ. అందుకే ఈ ఏరియాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మోకిలా అంటే నిఖిలా అన్నంతగా గుర్తింపు తెచ్చుకుంది. మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకులలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రాజెక్టుల గురించి మరిన్ని విశేషాలు సంస్థ ఎండి శ్రీనివాసరావు గారు వివరిస్తున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ఎస్, మరి ఈ రోజు మన సుజన్ మీడియా రియల్ సిటీలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాస్ గారు. మనకి ఇప్పుడు మోకిలాలో ఎన్సిడి ఈజ్ లైక్ ఇట్ ఈస్ వేవింగ్ అనమాట, అమేజింగ్ గా ముందుకెళ్తుంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా రాయల్ పెవిలియన్. సార్, మరి రాయల్ పెవిలియన్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందని అందరూ అంటే అది విజిట్ చేసిన వాళ్ళందరూ చెప్తున్నారు. తీసుకున్న వాళ్ళు అఫ్ కోర్స్ వాళ్ళకి నచ్చింది కాబట్టి తీసుకుంటున్నారు. మరి రాయల్ పెవిలియన్ గురించి ఒక్కసారి హైలైట్స్ చెప్పండి సార్. వై రాయల్ పెవిలియన్, వై అ కస్టమర్ షుడ్ టేక్ అ ఫ్లాట్ ఇన్ రాయల్ పెవిలియన్? రాయల్ పెవిలియన్ కి నేమ్ కూడా రాయల్ పెవిలియన్ పెట్టడానికి ముఖ్య కారణం ఇట్స్ రాయల్ ప్రాజెక్ట్. కరెక్ట్. ఆ లొకేషన్ అలాంటిది 100 feet రోడ్ కి 1000 ఫ్రంటేజ్ తోటి సైట్ ఉంటుంది. సో ప్రతి బ్లాక్ కూడా రోడ్ ఫేసింగ్ బ్లాక్ ఉంటుంది అనమాట. సో మంచి స్పేషియస్ గా ఉంటుంది, అందరికి కూడా విజిబిలిటీ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విల్లాస్ ఉంటాయి. సో ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ హై రైజ్ బిల్డింగ్స్ వచ్చేది కానీ లేకపోతే క్లోజ్ అయ్యేటట్టు కానీ ఏమీ లేదనమాట. దాంతోపాటు రాయల్ పెవిలియన్లో 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం. 6 acres ల్యాండ్లో 570 యూనిట్స్ మాత్రమే కడుతున్నాము. అలాగే 4 బ్లాకులు కడుతున్నాము. 4 బ్లాకులకు గాను 2 క్లబ్ హౌస్లు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇది ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఇట్స్ ఏ రాయల్ ప్రాజెక్ట్. అందుకని వీ నేమ్డ్ ఇట్ యాజ్ ఏ రాయల్ పెవిలియన్. మనం సెల్లార్ పార్కింగ్ కాకుండా పోడియం పార్కింగ్ ఇస్తాం. 4 level పోడియం పార్కింగ్ ఇస్తాం. సో పార్కింగ్ కూడా చాలా లగ్జూరియస్ పార్కింగ్. అలాగే గ్రౌండ్ లెవెల్లో గ్రీనరీ ఎమ్యూనిటీస్ తో పాటు పోడియం లెవెల్లో ఎమ్యూనిటీస్ తో పాటు టెర్రస్ లో కూడా ఎమ్యూనిటీస్ వస్తున్నాయి. సో ఇది ఏ రకంగా చూసుకున్నా 2 క్లబ్ హౌస్లు 3 levels ఆఫ్ ఎమ్యూనిటీస్ తో ఒక రాయల్ ప్రాజెక్ట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సూపర్. అయితే ఎవరైనా ఒక ఫ్లాట్ ఒక దగ్గర పర్చేస్ చేయాలి అంటే వాళ్ళు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఒకటి స్కూల్స్, మెయిన్ స్కూల్స్, పిల్లలు కాలేజ్ చదివే వయసు ఉంటే కాలేజెస్, ఇవన్నీ చాలా పర్టికులర్గా ఉంటారు. మరి రాయల్ పెవిలియన్లో ఏదైనా కస్టమర్ మన ఫ్లాట్ తీసుకుంటే వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉండే స్కూల్స్ ఏవేవి? కరెక్ట్. మనకి రాయల్ పెవిలియన్ అతి దగ్గరలో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అలాగే గాడియం ఉంది, సమిష్టి ఉంది, డిఏవి స్కూల్ ఉంది. ఇలా 4-5 ఇంటర్నేషనల్ స్కూల్స్ హై స్టాండర్డ్స్ తోటి అన్ని రకాల సిలబస్ తోటి అందుబాటులో ఉన్నాయి. ఈ 4-5 ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పాటు మనకి ఎక్కువ యూనివర్సిటీ ఉంది దగ్గరలో, అన్ని రకాల కోర్సులు రన్ చేస్తున్నారు. మన ఎంజిఐటి ఉంది, అలాగే సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. తర్వాత మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి? హాస్పిటల్స్ కూడా మనకు సిటిజన్ కానీ మనం ఇప్పుడు కొత్తగా యశోద వస్తుంది దగ్గరలో, అపోలో రాబోతోంది త్వరలో, అలాగే మనకు స్టార్ హాస్పిటల్ ఆల్రెడీ వచ్చింది, అలాగే మనకు కాంటినెంట్ హాస్పిటల్ కూడా మనకి ఒక ఫేమస్ హాస్పిటల్ అతి చెరువులో మనకు హాస్పిటల్స్ ఉన్నాయి. మళ్ళీ మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కావాల్సిన సూపర్ మార్కెట్, విజేత సూపర్ మార్కెట్ ఆల్రెడీ వచ్చి స్టార్ట్ అయ్యి అద్భుతంగా రన్ అవుతుంది. అందుకే మనమే మన క్లబ్ హౌస్ లో ఒక గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సూపర్ మార్కెట్ కి ప్లాన్ చేస్తున్నాం. సో విన్నారు కదండి, మరి శ్రీనివాస్ గారు చెప్పినవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చక్కగా స్టార్ట్ ఇన్వెస్టింగ్ నౌ. రాయల్ పెవిలియన్ లో అందరికి కావాల్సిన రాయల్ ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి డోంట్ మిస్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ sir, all the very best.